తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశంలో డబ్బు సంపాదించి భారతీయుల ద్వారా డబ్బుని ఆర్జిస్తూ భారతదేశమే అతిపెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్న టర్కీ ఆ డబ్బును తీసుకెళ్లి మన శత్రు దేశం పాకిస్తాన్ చేతుల్లో పెడుతోంది. పాకిస్తాన్ ఆ డబ్బుతో ఏం చేస్తుంది? ఉగ్రవాదుల్ని తయారు చేసి మళ్ళీ భారతదేశం పైకి పంపిస్తుంది. భారతీయుల రక్తాన్ని కళ్ళ చూసేలా చేస్తోంది. టర్కీ చేస్తున్న ఈ ద్రోహం ఆపరేషన్ సింధూర్తో మరోసారి స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా బైకాట్ టర్కీ అనే ఉద్యమం సోషల్ మీడియా వేదికగా మొదలైంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకుంది. టర్కీకి సంబంధించిన సంస్థల్ని రద్దు చేస్తుంది. ఏదైతే ఎయిర్పోర్ట్స్లో ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో ఏదైతే కీలకంగా సెక్యూరిటీ క్లియరెన్స్ సెలబీ సంస్థ ఏదైతే ఉందో సెక్యూరిటీ క్లియరెన్స్లో ఆ సెలబీ సంస్థని కూడా తొలగించేసింది. అంతేకాదు టర్కీపై వస్తువుల దిగుమతులపైన కూడా పునరాలోచనలో పడింది. ఇప్పటికే మహారాష్ట్ర, పూణే లాంటి ఏరియాలో టర్కీ యాపిల్స్కి చాలా గిరాకీ ఉంటుంది. ఆ యాపిల్స్ని దిగుమతి చేసుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఇవాళ ఇంకొక కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏంటి అంటే టర్కీ ఇండియాలో జరిగే డెస్టినేషన్ అంటే ఇండియన్స్ చేసుకునే డెస్టినేషన్ మ్యారేజెస్ వల్లే ప్రతి సంవత్సరం $140 మిలియన్ ఆదాయాన్ని సంపాదిస్తోంది. దాదాపు 770 కోట్లు. $140 మిలియన్ ఆదాయం అంటే ఇస్తాంబుల్ కావచ్చు, టర్కీలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో మన వాళ్ళకి సోకులు ఎక్కువ కదా ఇండియన్స్కి, ఇక్కడ పెళ్లి చేసుకోరు. వేరే దేశాల్లోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి ద్వారా కేవలం పెళ్ళిళ్ళు ఫంక్షన్ హాల్ల ద్వారా వచ్చే ఆదాయమే $140 మిలియన్. టర్కీ మన డబ్బుల్ని అప్పనంగా తినేస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇవాళ ఒక డేటాను పరిశీలిస్తే 2013లో ఈ 2018లో 2018లో కేవలం 13 మ్యారేజ్లు జరిగాయట. డెస్టినేషన్ ఇండియన్ సోక్ చాలా ఎక్కువ. ఎంత ఈ భారతీయుల సోక్ ఎంత ఎక్కువ చెప్పొచ్చుట. 13 పెళ్ళిళ్ళు జరిగేదట ఏది టర్కీలో డెస్టినేషన్ మ్యారేజ్లు. అట్లా ఈ సంవత్సరం 2024-25 50 పెళ్ళిళ్ళు. ఏది 50 పెళ్ళిళ్ళే కదని చిన్నగా అనుకోదు. ఒక్కొక్క పెళ్ళికి 25 కోట్ల నుంచి 68 కోట్లు ఖర్చు చేస్తారు టర్కీలో. ఎంత ఇన్కమ్ ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క పెళ్ళికి 25 కోట్ల నుంచి 68 కోట్లు సగటున నేను చెప్తున్నాను రేషియో. ఈ సంవత్సరం ఇవాళ దాదాపు 30 జంటలు టర్కీలో పెళ్లికి ఈ సంవత్సరం దరఖాస్తు చేసుకున్నాయి. ఆ 30 జంటలు కూడా ఇప్పుడు టర్కీ దేశంలో పెళ్లిని వాయిదా వేసుకోవాలనే ఆలోచనకు వచ్చాయి ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఆపరేషన్ సింధూర్తో ఇవాళకు ఉన్న లెక్క ప్రకారం దాదాపు $90 మిలియన్ నష్టం టర్కీకి ఏర్పడింది. ఒక్క దెబ్బకి మన మేక్ మై ట్రిప్ ఓనర్ చెప్తున్నాడు 30% పర్యాటకులు టర్కీకి వెళ్ళడానికి విముఖత చూపిస్తున్నారు. వాళ్ళ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారని చెప్పారు. ఇవాళ ఒక మ్యారేజ్ బ్యూరో ఏదైతే ఇంటర్నేషనల్ లొకేషన్స్లో పెళ్ళిళ్ళు ఈ డెస్టినేషన్ మ్యారేజ్లు ఏర్పాటు చేసి ఒక మ్యారేజ్ బ్యూరో చెప్పింది ఇప్పటికే 30 పెళ్ళిళ్ళు రద్దు వైపు ఉన్నాయి. టర్కీలో ఒక్క పెళ్లి కూడా చేసుకోవద్దని డిసైడ్ అయినారట. దాదాపు $90 మిలియన్ అమౌంట్ నష్టపోయే అవకాశం ఉంది టర్కీ చేసిన ద్రోహానికి ఇంకా తక్కువ ఇదంతా చేసేది. భారతదేశం నుంచి పర్యాటకులు టర్కీ, అజర్బైజాన్ చాలా ఎక్కువ మంది వెళ్ళిపోతారు. అజర్బైజాన్ కూడా ఒక అందమైన దేశం. ఈ బిజినెస్ టూరిస్టులు అంతా ఎక్కువ మంది అజర్బైజాన్ వెళ్తారు. సో టర్కీ చేసిన ద్రోహానికి ఇది పరిహారం చెల్లించుకోక తప్పట్లేదు టర్కీకి. మొత్తంగా చూస్తే భారతదేశం నుంచి ఇండియా నుంచే టర్కీ ప్రతి సంవత్సరం $1,000 మిలియన్ డబ్బుల్ని సంపాదిస్తుంది. ఆ $1,000 మిలియన్ డబ్బు ఇప్పటి నుంచి ఆగిపోబోతుంది. టర్కీ మనకి ద్రోహం చేసింది. 2023లో టర్కీలో భూకంపం వస్తే మనం ఏం చేసాం? పాలు పంపించాం, మందులు పంపించాం, వైద్యులను పంపించాం. ఆ మట్టి పిల్లల కింద ఇరుక్కున్న మనుషుల్ని బయటికి తీయడానికి మనం NDRF సిబ్బందిని పంపించాం. కానీ టర్కీ ఏం చేసింది? కశ్మీర్లో మన 26 మంది అమాయకులైన పర్యాటకులపైన దాడి చేస్తే ఆ దాడికి మనం ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద శిబిరాలను లేపేస్తే ఆ ఉగ్రవాద శిబిరాలను లేపేసిన సైన్యం పైన దాడి చేయడానికి సైనికులను పంపించింది, డ్రోన్లను పంపించింది, ఎగిరే బాంబుల్ని పంపించింది, ఆఖరికి సైబర్ దాడులు కూడా చేయించింది. దట్ ఈస్ టర్కీ. మనమేమో టర్కీ టవల్ తెచ్చుకుంటాం, టర్కీ యాపిల్స్ తింటాం, టర్కీ పళ్ళు తెచ్చుకొని తింటాం, మన టర్కీ పోవాలని పరిగెత్తుకుంటూ పోతాం. మనకేమో దొరద ఎక్కువ బయటికి వెళ్ళడానికి. టర్కీ మనల్ని వాడుకొని మన కంట్లోనే పొడుస్తుంది అనేది ఇంకొకసారి రుజువైంది. సో టర్కీ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకా మీకు టర్కీ పైన కోపం వస్తలేదా? చైనా కంటే ప్రమాదకరమైన దేశం టర్కీ. ఎందుకంటే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్లో టర్కీ
ప్రపంచ వేదికలపైన భారతదేశం పాకిస్తాన్కి ద్రోహం చేస్తుంది, కశ్మీర్కు ద్రోహం చేస్తున్నట్టు మనపైన తప్పుడు ప్రచారాలు చేసింది, మనపైన తప్పుడు ఉపన్యాసాలు ఇచ్చాడు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. టర్కీ వస్తువుల్ని చైనా ఎప్పుడైతే లద్దాఖ్లో చైనా బార్డర్ దాటొచ్చి మనపైన దాడి చేసినప్పుడు చైనా వస్తువుల్ని, చైనా యాప్స్ని ఎలా మనం వ్యతిరేకించామో, ఒక ఉద్యమంగా తీసుకున్నామో, ఇప్పుడు టర్కీని కూడా అలా వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. యువత సోషల్ మీడియాలో ఆ విధంగానే ఒక ఉద్యమాన్ని, ఒక ఎజిటేషన్ నడిపిస్తున్నారు. మనం కూడా టర్కీని వ్యతిరేకిద్దామా? టర్కీ వస్తువులపైన బహిష్కరణ విధిద్దామా? టర్కీని బైకాట్ చేద్దామా లేదా? మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా నేను ఒక మంచి వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.